జై బెల్లయ్య నాయక్. నా పేరు సక్రు నాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. రేపు 26వ తారీఖు సోమవారం రోజున లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో గిరిజన ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ గారికి ఆత్మీయ సన్మాన ప్రోగ్రాం ఉన్నది. కావున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా గిరిజన జాతి ప్రజలు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అందరూ వచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యావత్ భారతదేశంలో లంబాడీలు 14 కోట్ల మంది జనాభా ఉన్నాము. మా భాషకు లిపి లేదు. కాబట్టి రేపు జరగబోయే 26వ తారీఖు కార్యక్రమానికి డాక్టర్ బెల్లయ్య నాయక్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాము. గోర్బోలి భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ చేర్చాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి దేశవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమైంది. ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మహిళా సంఘం నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు, అన్ని కుల సంఘాల మా లంబాడి జాతి కుల సంఘాల నాయకులందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి భాగస్వాములు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మేము ఈ గోర్బోలిని భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేరిస్తే దీనివల్ల ఎన్నో ఉద్యోగాలు ఎంతో మందికి మా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మా లంబాడి జాతి యువతకు ఎంతో మందికి దగ్గర 25 లక్షల మందికి ఇందులో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లంబాడి జాతి ప్రజలు, లంబాడి జాతి నాయకులు అందరూ 26వ తారీఖున జరగబోయే బంజారా జాతీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బెల్లయ్య నాయక్ వస్తున్నారు. కాబట్టి అందరూ వచ్చి విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాము. ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకులకు కానీ సంబంధం లేకుండా అందరూ ఈ బంజారా మీటింగ్కి అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. జై సేవలాల్, రామ్. అందరికి నమస్కారము. రేపు 26వ తారీఖు సోమవారం రోజున నల్గొండలో అంబేద్కర్ భవన్లో జరగబోయే మన ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ గారి ఆత్మీయ సన్మానము మరియు ర్యాలీ కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేయాల్సిందిగా నల్గొండ జిల్లా ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షునిగా జటావత్ శ్రీరాములు నాయక్ నేను అందరినీ పేరున కోరుచున్నాను. ఈరోజు మనము భారతదేశంలో దాదాపు 16 రాష్ట్రాలలో మన బంజారా భాష గోర్బోలి అనేది వాడుకలో ఉంది. కానీ ఈరోజు భారత రాజ్యాంగంలో మన భాషను చేర్చకపోవడం చాలా బాధాకరం. కాబట్టి మన గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో కనుక చేర్చినట్లయితే పిల్లలందరికీ కూడా మాతృభాషలో విద్య అనేది అందించడం జరుగుతుంది. కావున నూతన విద్యా విధానం 2020 ప్రకారంగా మాతృభాషలో విద్య అనేది ఉంటే విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటారనేటువంటి సిఫారసు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మన గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో కనుక చేర్చినట్లయితే ఈరోజు విద్యార్థులందరూ కూడా చక్కగా తమ యొక్క మాతృభాషలో చదువుకొని మంచి ఉన్నత విద్యావంతులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మనం రేపు 26వ తారీఖు జరగబోయే కార్యక్రమం ద్వారా మన గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలో చేర్చాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ తోటి మనము నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్ నుంచి బస్ స్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, బంజారా బిడ్డలు, గిరిజన జాతి యువకులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.